జై శ్రీరామ్. 2022 నుంచి 2025 ఆగస్టు వరకు మొత్తం 18 ప్రిడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయ్యాయి. ఇవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. 2026 డిసెంబర్ లోపల ఇండియన్ ప్రైమ్ మినిస్టర్గా యోగి ఆదిత్యనాథ్ రావడం జరుగుతుంది. మీనరాశికి అధిపతి గురువు. మీనరాశిలో పూర్వాభద్ర 4వ పాదం, రేవతి 4 పాదాలు, ఉత్తరాభద్ర 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో మీనరాశి వారికి ఒకటంటే ఒకటే గ్రహం యోగిస్తోంది. కేతు గ్రహం మాత్రమే యోగిస్తున్నాయి. మిగతా 8 గ్రహాలు వ్యతిరేకత ఫలితాలు ఉన్నాయి. మీకు చాలా ఇబ్బందులు ఉంటాయి. ఈ వారంలో మాత్రం అన్ని విషయాల్లోనూ చాలా ఇబ్బందులు ఉన్నాయి. మీరు నవధాన్యాలు బ్రాహ్మణుడు దానం చేయండి, నవగ్రహ టెంపుల్కి వెళ్ళండి, మీకు మంచి ఫలితాలంటూ ఉంటాయి. మీరు కనుక సోమవారం రోజున, గురువారం రోజున కనుక ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే కనుక విజయం సాధిస్తారు. అలాగే శనివారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే కనుక వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. ధన నష్టం వచ్చే అవకాశం ఉన్నది. చాలా జాగ్రత్త తీసుకోండి. మీనరాశి వారికి కుటుంబాధిపతి అయిన కుజుడు అష్టమ స్థానంలో ఉండి స్వాతి నక్షత్రం మీద ఉన్నాడు. దాని మూలంగా మీకు చాలా ఇబ్బందులు ఉంటాయి కుటుంబ పరంగా మాత్రం. సప్తమ స్థానంలో సూర్యుడు ఉన్నాడు, లగ్నంలో శని ఉన్నాడు. ఇద్దరు బద్ధ శత్రువులు. మ్యారేజ్ పరంగా ఇబ్బందులు ఉంటాయి, కొంచెం జాగ్రత్త తీసుకోండి. శత్రువులు అనేవాళ్ళు కూడా అధికంగా ఉంటారు. 6వ స్థానాధిపతి మీద శని దృష్టి ఉన్నప్పుడు ఖచ్చితంగా శత్రువులు అనేవాళ్ళు చాలా అధికంగా ఉంటారు ఈ వారం అనేది. ధనపరంగా కూడా మీకు సకాలంలో చేతికి అందదు. ధనం అనేది చాలా ఇబ్బంది పడే అవకాశం ఉన్నది ఈ వారం అనేది. లవర్స్ కి మాత్రం చాలా ప్రాబ్లమాటిక్ గా ఉంటది. మీ లవర్ మీ లవ్ ని రిజెక్ట్ చేస్తారు. దాని మూలంగా ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. శత్రువులు అనేవాళ్ళు చాలా అధికంగా ఉంటారు. యుద్ధ వాతావరణం అంటూ ఉంటుంది. శత్రువులతో చాలా జాగ్రత్త ఉండండి. లీగల్ ఇష్యూస్ వస్తాయి, కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. హెల్త్ పరంగా మాత్రం కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. గ్యాస్ట్రిక్ ట్రబుల్స్, అలాగే బీపీకి సంబంధించిన విషయాలతో ఇబ్బంది పడతారు, కొంచెం జాగ్రత్త తీసుకోండి. బిజినెస్ పరంగా చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి ఈ వారంలో మాత్రం, కొంచెం జాగ్రత్త తీసుకోండి. మీకు సకాలంలో ధనం అనేది చేతికి అందదు, ఇబ్బంది పడతారు, కొంచెం జాగ్రత్త తీసుకోండి బిజినెస్ లో మాత్రం. కెరియర్ పరంగా మీకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. దశమ స్థానం మీద గురు శని దృష్టి ఉన్నది, కానీ శని వక్రించి చాలా పవర్ఫుల్ గా ఉన్నాడు. దాని ఏలినాటి శని ఉన్నది పైగా. దాని మూలంగా మీకు చాలా ఇబ్బందులు ఉంటాయి. కెరియర్ పరంగా వ్యతిరేకత ఫలితాలతో ఉంటాయి, కొంచెం జాగ్రత్త తీసుకోండి. మీ జన్మ జాతకంలో కనుక దశలు అంతర్దశలు యోగించకుండా ఉంటే కనుక వృత్తిపరంగా ఇంకా ఇబ్బందులు ఉంటాయి ఈ వారంలో మాత్రం. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్చరిక జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.